హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మన దగ్గర ఉన్నది ఐఫోన్ 16. ఇది 8/128. మనకు ప్రజెంట్లో అయితే ఫ్లిప్కార్ట్లో మనకు 65,000లో అవైలబుల్గా ఉన్నది. ఒకవేళ మీరు తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. దీని ఫుల్ రివ్యూ అయితే మీకైతే ఇస్తానన్నమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను యూజ్ చేయబట్టి చేసి అయితే అవుతుంది. ఈ 3 డేస్ నుంచి నా యూజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతోటైతే షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మనం వీడియోలు తీసేటప్పుడు అయితే దీని గురించి వీడియోగ్రఫీ గురించి అయితే మీకు చెప్పనవసరం లేదు. సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. మెయిన్ కెమెరా అయితే ఇక దాని విషయం చెప్పనక్కర్లేదు, బాగా పనిచేస్తుంది. ఎందుకంటే 48 మెగాపిక్సెల్ కానీ మనకు 24 మెగాపిక్సెల్లో వర్క్ చేస్తుంది. కానీ వీడియో పరంగా అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు, బాగున్నది. దీంట్లో మళ్ళీ ఏంటంటే మ్యాక్రో కెమెరాని కూడా మనకైతే ఇప్పుడు చేసినారు కదా, ఈ మ్యాక్రో కెమెరా కూడా బాగానే పనిచేస్తుంది. చిన్న చిన్న మనకు స్పెక్స్ని అయితే మంచిగానే తీస్తుంది. మ్యాక్రో కెమెరా పరంగా కూడా బాగానే ఉన్నది. ఫ్రంట్ కెమెరా కూడా వచ్చేసి వీడియో పరంగా అయితే పర్లేదు, కానీ ఫొటోస్ పరంగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తే బెటర్ అవుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే ఐఫోన్లో ఇంత మంచిగా ఇంత అమౌంట్ పెట్టి కొన్నా కానీ మనకైతే పౌచెస్ మంచిగా వేయకపోతే మనకి ఏమవుతుందంటే ఇక్కడ డెంట్స్ లాగా పడుతుంది అనమాట. ఇక్కడ సైడ్ చూడండి, వాల్యూమ్ రాకర్స్ అయితే చూడండి. మంచి పౌచ్ వేయకపోతే ఇలాంటివి అయితే జరుగుతుంటాయి. మనం ఇన్ని వేలు పెట్టినా కానీ ఐఫోను ఇదైతే ఎందుకు ఫిక్స్ చేస్తలేదో ఒకసారి అయితే చూసుకోండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే మనకి ఇది మెటల్ బాడీ తోటి వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ గ్లాస్ కాబట్టి ఏమైందంటే హెవీగా అయితే హీట్ అవుతుంది. అంటే ఒకవేళ మీకు కూలింగ్ ప్రదేశంలో లేకుండా మీరు నెట్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టినట్టయితే కొద్దిగా వామ్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. అదొకటైతే చూసుకోండి. నేను అబ్జర్వ్ చేసింది ఛార్జింగ్ పెట్టేటప్పుడు, నేను అబ్జర్వ్ చేసింది. మళ్ళీ ఏంటంటే దీంట్లో అయితే ఈ లెన్స్, నేనైతే ఇక్కడ లెన్స్ అయితే వేయించాను. ఈ లెన్స్ వేయించిన నాకు కొన్ని రోజులు పర్లేదు, బాగానే వస్తున్నాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. కాకపోతే ఏంటంటే ఈ లెన్స్లో ఎప్పుడైతే డస్ట్ అయితే పోతుందో, ఆ డస్ట్ పోయినప్పుడు అంతకుముందు ఉన్న కెమెరా ఫోటో తీసినప్పుడు కానీ వీడియో తీసినప్పుడు కానీ అప్పుడు ఉన్న క్లారిటీ ఈ కొద్దిగా డస్ట్ ఇట్లా పోయిన తర్వాత అప్పుడు క్లారిటీ అయితే వస్తలేదు. తరచూ అయితే ఈ లెన్స్ను అయితే మార్చండి. ఈ లెన్స్ను మార్చడం వల్ల మీకైతే ఫొటోస్ కానీ వీడియోస్ పరంగా కానీ ది బెటర్ అయితే చాయిస్ అయితే అవుతుంది. పౌచ్ కూడా మంచిదే వేసుకోండి. పౌచ్ వేయడం వల్ల ఇలాంటి డెంట్స్ అయితే పడకుండా అయితే ఉంటుంది. మళ్ళీ ఛార్జింగ్ కూడా మీరైతే అడాప్టర్ని అయితే యాపిల్ ప్రోడక్ట్ నుంచే తీసుకోండి. యాపిల్ ప్రోడక్ట్ నుంచి తీసుకోకుండా ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ ఛార్జర్స్ తీసుకున్నా కానీ మీకు లాంగ్ టైంలో బ్యాటరీ నుంచి ఏ ఇష్యూ అయితే ఉండదు. నేనైతే చేసింది మనకైతే 18.2.1లో బ్యాటరీ ఇష్యూ అయితే కొద్దిగా అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఈరోజే 18.3 అయితే అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీలో అయితే ఆప్టిమైజేషన్ అయ్యి కొద్దిగా బ్యాటరీ అయితే నాకు ఇంప్రూవ్ అయినట్టు అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఒకవేళ అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకున్న తర్వాత చూడండి, బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా అయితే ఇంక్రీజ్ అయింది. నేను అబ్జర్వ్ చేసింది నా రివ్యూలో, నేను యూజ్ చేసిన దాంట్లో. మళ్ళీ